అప్పుల్లో ఉన్న సామిరిపేట సొసైటీ పాలకవర్గం కృషి వల్ల 60 లక్షల లాభాల వరకు తీసుకువచ్చారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలో సుమారు 94.25 లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయదారుల సేవా సహకార సంఘ కార్యాలయాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సొసైటీ నూతన భవన నిర్మాణానికి కృషి చేసిన సొసైటీ చైర్మన్ DCMS వైస్ చైర్మన్ మధుకర్ యాదవ్తో పాటుగా పాలక వర్గాన్ని మల్లారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ కృష్ణారెడ్డి, DCCB చైర్మన్ సత్తయ్య, DCMS వైస్ చైర్మన్ సామిరిపేట సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, సామిరిపేట సొసైటీ చైర్మన్ ఐల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మూడుచింతల్ మండలంలో కొత్త సొసైటీ ఏర్పాటైంది. ఆ కొత్త సొసైటీతో రైతు సొసైటీ కొత్త సొసైటీతో పాటు నూతన బిల్డింగ్, గోదాం, దానికి తోడు మడిగలు 94 లక్షలతోటి పెద్ద ఎత్తున ఈరోజు మా మధుకర్ చైర్మన్ కానీ, మా సత్తన్న జిల్లా చైర్మన్ కానీ, అదే మాదిరిగా మా మార్కెట్ చైర్మన్ కానీ, మిగతా రైతు పాలక మండలి మా సోదరులు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున రైతన్నలతోటి ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈ సొసైటీలన్నీ రైతుల ఆస్తులు. 3 ఎకరాల 17 గుంటలు అప్పుడు మా కేసీఆర్ గారి దగ్గర కొట్లాడి సొసైటీకి తెప్పించి లోన్ తెప్పించి, లోన్ అంటే అప్పు కాదు, మిత్తి కాదు, వితౌట్ ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్టే లేదు. దాంతో 2.5 కోట్లు తెచ్చి మేడ్చల్లో కానీ, షామీర్పేటలో కానీ, మూడుచింతలపల్లిలో కానీ ఇప్పుడు దేశంలోనే మన సొసైటీ ఇది ఆదర్శం. ఇట్లా బిల్డింగ్లు ఇట్లా డెవలప్ అయింది. నేను మంత్రి కాకముందుకు మైనస్లు ఉండే ఈ సొసైటీ. ఇప్పుడు 60 లక్షల లాభంతో, బిల్డింగ్లతోటి, అభివృద్ధితోటి, లాభాలతోటి మళ్ళీ సొసైటీ వచ్చింది. కానీ ఇప్పుడు సొసైటీలో కూడా మంచిగా మా చైర్మన్ సార్ చెప్పిండు, సత్తన్న చెప్పిండు, మా కృష్ణారెడ్డి అని చెప్పిండు, రైతులకు మంచి స్కీమ్లు ఉన్నాయి. మంచి స్కీమ్లు అంటే పిల్లలు చదువుకుంటే 35 లక్షల రూపాయల దాకా విదేశీ చదువులకు, అదే మాదిరిగా భూమి కొన్న డబ్బుల సహాయము, అదే మాదిరిగా రైతు ఇల్లు కట్టుకుంటే 75 లక్షల రూపాయలు ఇంటి రుణం. ఇట్లా ఇటువంటి అన్నీ కూడా సదుపాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మా మధుకర్ చైర్మన్కి చెప్పిన ఒక పాంప్లెట్ మాదిరిగా తయారు చేసి మన మేడ్చల్ రైతులకు అందరికీ కూడా పంపి, ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోయినా, ఇల్లు కట్టుకున్నా, భూమి కొనుక్కున్నా, వాళ్ళకందరికీ కూడా సహకారం సొసైటీతోటి అందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి మనం అందిస్తే, లోన్లు అయితే ఎట్లయినా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇలా మేడ్చల్ అంతా ఒక అందంగా ఆదర్శంగా తయారైంది. నా జన్మ కూడా నిజంగా ధన్యమైపోయింది. 61 గ్రామాలు ఉండే మేడ్చల్లో, 61 గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసింది. 120 గుళ్ళు కట్టించింది నా సొంతం డబ్బులతో. అట్లా ఇవన్నీ చేసి చాలా సంతోషం అనిపిస్తుంది. 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. సక్సెస్ఫుల్గా అందరు కూడా మంచి నాయకులు తయారైనరు, మంచి లీడర్లు అయినరు, చైర్మన్లు అయినరు, కార్పొరేటర్లు అయినరు, కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్లు అయినరు, ఎంపీటీసీలు అయినరు, జడ్పీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు, వార్డు మెంబర్లు అయినరు. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా, హ్యాపీగా, వాళ్ళందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 5 ఏళ్ళు కష్టపడి బాగా తయారు చేసిండ్రు మేడ్చల్ను. ఇప్పుడు కూడా అట్లనే ఇంకా ముందు కూడా జరగాలని కూడా కోరుకుంటా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.